హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ది సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఫస్ట్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ క్లాస్ ఏంటంటే అన్ని ట్రేడ్స్కి ఫిట్టర్కి, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్ అండ్ మెషినిస్ట్, ఎంఎంవి, ఫౌండరీ మ్యాన్, స్టాఫ్ నర్స్. ఇది యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా క్వశ్చన్స్ అనేవి తయారు చేయడం జరిగింది. ఇది ఆల్ కామన్ ఫర్ ఆల్ ట్రేడ్స్. 1 నుంచి 2 మార్కులు గ్యారంటీగా వస్తాయి. ఇక్కడ అఫీషియల్‌గా కూడా సిలబస్ అనేది ఇవ్వటం జరిగింది. దగ్గర దగ్గర స్టాఫ్ నర్స్‌కి, ఫౌండరీ మ్యాన్‌కి, మోటార్ మెకానిక్ వెహికల్స్‌కి, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్‌కి. సో, ఇక్కడ క్వెషన్స్ ఎలా ఇస్తారంటే మ్యాక్సిమం అంటే టాపిక్ వైస్‌గా క్వెషన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే సేఫ్టీకి సంబంధించింది, లేదంటే హ్యాండ్ టూల్స్, తర్వాత మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే ఫిట్టర్‌కి ఉంటాయి, ఎలక్ట్రీషియన్‌కి ఉంటాయి, వెల్డర్‌కి ఉంటాయి, టర్నర్‌కి ఉంటాయి. అన్నిటికి కూడా ఈక్వల్‌గా సేఫ్టీ సంబంధించింది ఉంటాయి. సో, ఇప్పుడు మనం సేఫ్టీ సంబంధించిన క్వెషన్స్ అన్నీ కూడా మనం చూద్దాం. అలాగే దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ యాప్‌లో మీకు పెడతాను. సో, మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఫాస్ట్‌గా మనం నేర్చేసుకుందాం. ఎందుకంటే టైం వేస్ట్ అనేది చేసుకోవద్దు. మనం ఎవ్రీ క్వెషన్ చాలా ఇంపార్టెంటు. మీకు ఒకవేళ డౌట్ అయితే మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. మాక్సిమం మీకు పీడిఎఫ్ ఇస్తాను కాబట్టి మీరు ఆ పీడిఎఫ్ అలా చదువుకుంటే సరిపోతుంది మాక్సిమం. అండ్ ఇంకా దీని రిలేటెడ్ వీడియోస్ కూడా ప్రీవియస్‌గా నేను చేయటం జరిగింది. ఇది ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సంబంధించి చేయటం, ఇది టెక్నీషియన్ సంబంధించి చేయటం జరిగింది. ఈ 2 వీడియోస్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, మీరు కింద చూడండి. ఇది మీకు చాలా ఉపయోగం ఉంటుంది. మాక్సిమం ఈ 2 వీడియోస్ నేను చెప్పిన క్వెషన్స్ చదివితే 1 to 2 బిట్స్ గ్యారంటీ. సో, రిమైనింగ్ టాపిక్స్ వచ్చేసరికి ఫిట్టర్‌కి సంబంధించి ఫిట్టర్ సెపరేట్‌గా క్లాసెస్ అనేవి ఉంటాయి. ఎలక్ట్రీషియన్‌కి సెపరేట్, వెల్డర్‌కి సెపరేట్ క్లాసెస్ ఉంటాయి. ఏదైతే కామన్‌గా ఉన్నాయో ఆ కామన్ క్లాసెస్ అనేది కామన్‌గా పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇప్పుడు టర్నర్, మెషినిస్ట్ అండ్ ఫిట్టర్‌కి కామన్ క్వెషన్స్ అనేవి ఉంటాయి. కామన్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ అనేది కామన్‌గా చెప్తాను. వేరు టాపిక్స్ అనేవి వేరుగా ఉంటాయి. సో, నేను ఈ సిలబస్ అనేది యాజ్ పర్ నిమి ప్యాటర్న్ క్వెషన్సే ఇస్తున్నాను. సో, చూడండి. ఫస్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సేఫ్టీ సైన్? ఇలా సింబల్స్ ఇచ్చి ఈ సేఫ్టీ సైన్ ఏంటి అని అడుగుతారు. ఇక్కడ ఈ టోటల్‌గా ఇలా సింబల్ ఇచ్చి సేఫ్టీ సైన్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ సైన్. ఓకే, ఇన్ఫర్మేషన్ సైన్. అండ్ నెక్స్ట్ వాట్ ఈజ్ స్మూతింగ్ ఇన్ ఎక్స్చేంజర్ ఆఫ్ ఫైర్? ఇందులో ఆన్సర్ ఏంటంటే ఐసోలేషన్ ది ఫైర్ ఫ్రమ్ ది సప్లై ఆఫ్ ఆక్సిజన్. యాక్చువల్‌గా ఫైర్ అనేది ఒక ఫైర్ ట్రయాంగిల్ అనేది ఉంటుంది. ఆ ఫైర్ ట్రయాంగిల్ బట్టే ఫైర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, ఆ ఫైర్ ట్రయాంగిల్‌లో ఏదో ఒకటి కట్ చేసిన ఫైర్ అనేది ఆగటానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో, అది మనం తర్వాత చూద్దాం. విచ్ ఈస్ ద ఫిజికల్ హజార్డ్? ఇందులో ఫిజికల్ హజార్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఫిజికల్ హజార్డ్ వచ్చేసరికి వైబ్రేషన్. ఇందులో ఫిజికల్ హజార్డ్ ఏంటంటే వైబ్రేషన్ అనేది ఫిజికల్ హజార్డ్ అంటే మనకు తెలుస్తూ ఉంటుంది. అండ్ విచ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్ టు బి పర్ఫార్మ్డ్ వెన్ యూజింగ్ ఫైర్ ఎక్స్చేంజర్? ఫైర్ ఎక్స్చేంజర్ని యూజ్ చేయడానికి కరెక్ట్ సీక్వెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫస్ట్ పుల్ చేయాలి, తర్వాత ఎయిమ్, స్క్విజ్, స్వీప్. గుర్తుపెట్టుకోండి, పిఏఎస్ఎస్ పాస్ అంటారు. పిఏఎస్ఎస్ ఫస్ట్ పుల్, ఎయిమ్, స్క్విజ్, స్వీప్. గుర్తుపెట్టుకోండి, స్క్విజ్, స్వీప్. ఏ మాత్రం ఆర్డర్ చేంజ్ అయినా బిట్ రాంగ్ అయిపోద్ది. విచ్ ఆఫ్ ది కరెక్ట్ సీక్వెన్స్ యూజింగ్ ఫైర్ ఎక్స్చేంజ్? పుల్, ఎయిమ్, స్క్విజ్, స్వీప్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 5th చూద్దాం. విచ్ స్టెప్ ఆఫ్ ది 5S కాన్సెప్ట్ రెఫర్స్ స్టాండర్డైజేషన్? ఏ స్టెప్లో 5S అంటే స్టాండర్డైజేషన్ అనేది ఏ స్టెప్లో వస్తుంది అని అడుగుతున్నారు. స్టెప్ 4లో స్టాండర్డైజేషన్ అనేది వస్తుంది. విచ్ ప్లేయర్ ఈజ్ యూజ్డ్ మేకింగ్ వైర్ హుక్స్ అండ్ లూప్స్? ఏ ప్లేయర్ని వైర్ హుక్స్ అండ్ లూప్స్ని మేక్ చేయడానికి యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి రౌండ్ నోస్ ప్లేయర్.
వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పెన్సర్? పెన్సర్ దేనికి యూజ్ చేస్తాం అంటే ఎక్స్ట్రాక్టింగ్ ద పిన్ నెయిల్స్ ఫ్రమ్ ది వుడ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రోడ్ సేఫ్టీ సైన్? ఇది రోడ్ సేఫ్టీ సైన్కి ఇది నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి మ్యాండేటరీ సైన్. రోడ్ సేఫ్టీలో ఇది మ్యాండేటరీ సైన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ వార్నింగ్ సైన్ ఇన్ ద బేసిక్ కేటగిరీ? వార్నింగ్ సైన్ ఇన్ ద బేసిక్ కేటగిరీ, ఇందులో వార్నింగ్ సైన్ ఏది? బ్లూవా, వైటా, ఎల్లోవా, గ్రీనా అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఎల్లో అనేది వార్నింగ్ సైన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో కలర్లో ఉంటుంది. విచ్ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్చేంజర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైర్ ఆన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్? ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్స్చేంజర్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కోసం యూజ్ చేస్తాం అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి హ్యాలాన్ టైప్. విచ్ ఈస్ ద వేస్ట్ డిస్పోజల్ మెథడ్ దట్ ప్రొడ్యూస్ హీట్? ఆన్సర్ ఈస్ ఇన్సినరేషన్. విచ్ పీపీఈ ఫుల్ ఫామ్ ఏంటనేది కూడా ఒక్కసారి అడుగుతారు. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఫ్రమ్ ఫర్నెస్కి ప్రొటెక్షన్ ఏది యూజ్ చేస్తారు అంటే నోస్ మాస్క్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ బిఐఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. ఫుల్ ఫామ్ వచ్చేసరికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. విచ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు లెఫ్ట్ అండ్ మూవ్ హెవీ లోడ్స్? ఆన్సర్ ఈస్ crane and slings. What is starving in exchanger of fire? Removing fuel elements from the fire. What is the name of PPE? ఈ PPE name ఏంటి అంటే hand screen. Which disposal method of waste save lot of energy? Answer is recycling. Which artificial representation method is to be performed to given victim with injures the chest and belly? Answer is Nelson's arms left back pressure method. గుర్తుపెట్టుకోండి. And next question, which type of occupational health hazard is causes for infection? It is a biological hazard. ఈ రిమైనింగ్ అన్ని టూల్స్ సంబంధించినవి. అండ్ నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనం ఫాస్ట్గా చూద్దాం. ద ఫైర్ కాజ్డ్ బై ద వుడ్, పేపర్, క్లాత్ ఆర్ ఆర్డినరీ కంబషన్ మెటీరియల్ ఫాల్స్ అండర్ డాష్ క్లాస్ ఆఫ్ ఫైర్. ఇక్కడ క్లాసింగ్ ఆఫ్ ఫైర్స్ ఏంటంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఫైర్స్ ఉన్నాయి. క్లాస్ ఏ సంబంధించింది ఏంటంటే వుడ్, పేపర్, క్లాత్ అనేది క్లాస్ ఏ ఫైర్ కింద వస్తాయి. సో క్లాస్ ఏ ఫైర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్లాస్ బి ఫైర్ ఏంటంటే ద ఫైర్ కాజ్డ్ బై ఫ్లేమింగ్ లిక్విడ్స్ అండ్ లిక్విఫైబుల్ సాలిడ్స్ సచ్ యాజ్ గ్యాస్ లైన్, ఆయిల్స్, గ్రీస్, పెయింట్స్ ఎట్సెట్రా ఇట్స్ ఫాల్స్ అండర్ క్లాస్ బి ఫైర్. గుర్తుపెట్టుకోండి బాగా. క్లాస్ ఏ ఫైర్ కింద వచ్చేది పేపర్స్, క్లాత్స్, ఆర్డినరీ కంబషన్స్ అంటే నార్మల్గా ఫైర్ అయ్యాయి. అండ్ క్లాస్ బి వచ్చేసరికి ఆయిల్స్, గ్రీస్, పెయింట్లు ఇవన్నీ కూడా లిక్విడ్స్ ఇవన్నీ కూడా క్లాస్ బి ఫైర్ కింద వస్తాయి. అండ్ క్లాస్ సి ఫైర్ వచ్చేసరికి ఫైర్ కాజ్డ్ బై ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఫాల్ అండర్ క్లాస్ సి ఫైర్ కింద వస్తాయి. అండ్ ఫైర్ టు కంబషన్స్ ది మెటల్స్ వచ్చేసరికి క్లాస్ డి ఫైర్ కింద వస్తాయి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఎక్స్చేంజర్ ఫైర్? స్టార్వేషన్, బ్లాంకెటింగ్, కూలింగ్. ఏ మెథడ్స్? 3 మెథడ్స్ ఉన్నాయి ఎక్స్చేంజర్ ఫైర్కి. స్టార్వేషన్, బ్లింకింగ్, కూలింగ్. వాటర్ ఫీల్డ్ ఫైర్ ఎక్స్చేంజర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎక్స్చేంజ్. క్లాస్ ఏ ఫైర్ ఎక్స్చేంజర్లకు సంబంధించి అందులో ఏటి ఫిల్ చేస్తారంటే వాటర్ అనేది ఫిల్ చేస్తారు. అండ్ ది ప్రొహిబిటెడ్ సైన్ ఫర్ ది గివెన్ బిలో. ఈ యొక్క సింబల్ ఏంటి అంటే డు నాట్ ఎక్స్చేంజెస్ విత్ వాటర్. ఇక్కడ వాటర్ అనేది పోయకూడదు ఈ యొక్క ఫైర్కి. అండ్ నెక్స్ట్ ఈ సింబల్కి ఏంటంటే యూజ్ అడ్జస్టబుల్ గార్డ్. ఓకే, యూజ్ అడ్జస్టబుల్ గార్డ్. ఈ సింబల్ ఏంటంటే వేర్ రెస్పిరేషన్. అండ్ ఈ సింబల్ ఏంటంటే వేర్ సేఫ్టీ హార్నెస్ బెల్ట్. ఇది హైట్స్లో మనం యూజ్ చేస్తాం. అండ్ హెల్మెట్.
వేర్ హెడ్ ప్రొటెక్షన్, ఇది దేనికి హెడ్ ప్రొటెక్షన్ సంబంధించింది. ఇది రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఈ విధంగా ఉంది కదా, రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లోజన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిస్క్ ఆఫ్ ఫైర్, రిస్క్ ఆఫ్ ఫైర్ ఇందాక మనం చదివిన బ్యాక్గ్రౌండ్ కలర్లో ఏ కలర్ ఉంటుందంటే డేంజర్ సంబంధించింది ఎల్లో కలర్ ఉంటుంది. ఇది అందుకని విజువల్గా కలర్లో పెట్టడం జరిగింది, ఎల్లో కలర్. అండ్ నెక్స్ట్ వార్నింగ్ సైన్, ఇది దేనికంటే రిస్క్ ఆఫ్ ఎలక్ట్రికల్ షాక్, రిస్క్ ఆఫ్ ఎలక్ట్రికల్ షాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సింబల్ ఏంటంటే అయనైజింగ్ రేడియేషన్. ఓకే, ఈ సింబల్ అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్ ఒకసారి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఏ షేప్లో ఉంటుంది అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్లో ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ది బెస్ట్ మెథడ్ ఆఫ్ అవాయిడింగ్ యాక్సిడెంట్స్, అవాయిడింగ్ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ మెథడ్ ఏంటంటే బై అబ్జర్వింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ రిలేటెడ్ టు జాబ్, మిషన్ అండ్ వర్క్ ప్లేస్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ డ్యూరింగ్ మిషన్ రన్నింగ్ వాట్ షుడ్ బి డన్ ఫస్ట్? ప్రెస్ రెడ్ బటన్ ఇన్ ఫ్రంట్. ఒకవేళ మిషన్ రన్నింగ్లో ఏమైనా ప్రాబ్లం అయితే ఫస్ట్ మిషన్ని ఆపాలి, తర్వాత ఆ ప్రాబ్లం ఏంటనేది సాల్వ్ చేసుకోవాలి. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ డస్ నాట్ ఇండికేట్స్ ది కాషన్ సింబల్? కాషన్ సింబల్ కానిది ఏంటి అంటే ఫస్ట్ ఎయిడ్ ఈజ్ అవైలబుల్ అనేది. కాషన్ అంటే ఏంటి, జాగ్రత్తలు చూపించే సింబల్. ఇది ఫస్ట్ ఎయిడ్ అనేది జాగ్రత్తలు చూపించే సింబల్ కాదు. రెస్పిరేషన్, డేంజర్, ఎక్స్ప్లోజన్, ఐ ప్రొటెక్షన్ అనేది కాషన్ అంటే జాగ్రత్తలు చెప్పేది. అండ్ డ్యూరింగ్ వర్క్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియా ది రీజన్ ఆఫ్ యాక్సిడెంట్ ఈజ్ క్విక్నెస్ రిగార్డింగ్ వర్క్ అండ్ కేర్నెస్ రిగార్డింగ్ వర్క్. మెయిన్ త్వరగా పనిచేసేయాలని కేర్ లేకుండా మనం వర్క్ చేయటం వలన యాక్సిడెంట్స్ అనేది ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటంటే బోత్ ఏ అండ్ బి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ 5S కాన్సెప్ట్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే రెడ్యూస్ వేస్ట్ టు మెయింటైన్ ప్రాపర్ వర్క్ ప్లేస్. సెలెక్ట్ ది కరెక్ట్ స్టేట్మెంట్ అంటే హ్యామరింగ్ షుడ్ నాట్ మేక్ ఆన్ ద టేబుల్ ఆఫ్ మిషన్. ఓకే, అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద రీజన్ ఇన్ ఇంటర్నల్ బ్లీడింగ్? Suppression of part from the body. And which of the following atmospheric component is responsible for fire? Fuel, oxygen and temperature. ఇందాక చెప్పాను కదా ఫైర్ ట్రయాంగిల్ గురించి. ఒక మండించే గుణం ఆక్సిజన్, టెంపరేచర్ ఉంటేనే ఫైర్ అనేది వస్తుంది. సో మెటీరియల్ కానీ ఆక్సిజన్ కానీ టెంపరేచర్ కానీ ఈ మూడిట్లో ఏది కట్ అయినా ఫైర్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సింబల్ ఈజ్ రిప్రజెంటెడ్ ది వైట్ కలర్ ఆన్ గ్రీన్ బ్యాక్గ్రౌండ్? ఇన్ఫర్మేషన్ సింబల్ ఫస్ట్ మనం చూసాం, అదేంటంటే బ్లాక్ అండ్ వైట్లో ఉండటం వల్ల మనకి సరిగా అర్థం కాలేదు. ఇది రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంటుంది, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, వైట్ ప్లస్ మార్క్ ఉంటుంది, అది ఇన్ఫర్మేషన్ సింబల్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫైర్ ఈజ్ రిలేటెడ్ టు కేటగిరీ బి? ఆయిలీ ఫైర్. ద రీజన్ ఆఫ్ ఫైర్ ఇన్ వర్క్షాప్ ఈజ్ షార్ట్ సర్క్యూట్ అవ్వడానికి. మెయిన్ ఫైర్కి కారణాలు ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అవ్వటం వలన అవ్వచ్చు, indiscipline in the storage of inflammable materials, friction in matting parts అంటే రబ్బింగ్ వలన. which one of the following is not caused due to an accident? Caused due to increases in production. In case of an accident the victim should immediately be attended to immediately. For electric fire in workshop we used CTC fire extinguisher. In case of arc welding, one should protect his eyes by using dark glass screen. While grinding, one must use safety goggles. A hammer which loosely fitted handle will fly away and cause accident. Generally, fitter is also called bench fitter. A person who assembles different types of machines is known as assembly fitter. Mandatory signs: a circular shape having white symbol on blue background. Safety sign can be recognized by shape or size, color, symbol. Mandatory signs are triangular shapes. When you drive a vehicle, you should obey traffic rules. Whenever you cross the road, you must follow traffic rules. Which of the following color combination shows safety signs from prohibition? Red and black on white. Which of the following color represent materials that are hazardous by nature? Yellow color.
Which of the following is the simplest way of artificial respiration, mouth to mouth method? Which of the following factor is responsible for fire to take place? All of this: oxygen, heat, fuel. Which type of fire extinguishers is not used in confined places? Carbon dioxide. First aid kit contains emergency telephone of doctor, adhesive, bandages, scissor. At the time of working of an accident occurs, higher officer should be informed regarding an accident. Fire extinguisher is a protection device for small fire. A good craftsman always work with use safety kit. When you touch the open electrical live wire with your hands, then what happen? You may die. Characteristic of a good craftsman is a good skill conscious of safety. The main causes of fire in electrical cables is low fuse rating, overloading, loose connections. Which of the following disadvantages can occur in human being by an electric shock? All of the above. If any person is suffering from back wound, when which is the following method of artificial represents used? Scarf methods. Scoffers methods. The stop of carbon dioxide type firing from where gas comes becomes available. It is starting exchangers to reaction between sodium bicarbonate and dilute acid produced gases. Which of the following fire belongs to category B? Fire in oil, petrol, etc. To stop fire electricity, which one of the following used? CCl4 పెరెన్. సో ఇవి బిట్స్ టోటల్గా ఇవి నేను మీకు టెలిగ్రామ్ యాప్లో ఈ పీడిఎఫ్ అనేది పెడతాను. సో ఈ ఫస్ట్ క్లాస్ అనేది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. సో మొత్తం ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రిమైనింగ్ క్లాసెస్ వచ్చేసరికి ఇండివిజువల్గా ఏ ట్రేడ్కి అయితే ఆ ట్రేడ్ క్లాసెస్ అనేది ఇంపార్టెంట్ బిట్స్ అనేది మీకు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ఆల్ ది బెస్ట్.